శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాయ నమః. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 5 రోజుల నుంచి మనం శ్రీవల్లభ చరిత్రని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున 2వ అధ్యాయంలో శంకరభట్టు రాజుగారికి జరిగినటువంటి సంవాదం చెప్పుకొని అది పూర్తి చేసి 3వ అధ్యాయంలోకి ప్రవేశించి అందులో శ్రీవల్లభ నామస్మరణ మహిమ చెప్పుకున్నాం. ఆ తర్వాత కణాద మహర్షి ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతం చెప్పుకున్నాం. ఆ తర్వాత బ్రహ్మకమలం యొక్క వైభవం చెప్పుకున్నాం. అప్పుడు ఆ గురువుగారు ఒక మాట చెప్పాడు. నాయన శంకర, ఆ పళనిస్వామి గురూజీ చెప్తూ ఉన్నాడు ఈ మాట శంకర భట్టుకి. నాయన శంకర, నేను 10 రోజుల దీక్షతో తపస్సమాధిలో ఉండాలి అనుకుంటున్నాను. ఆర్తులైనటువంటి మానవులు ఎవరైనా వస్తే నా యొక్క తపస్సమాధికి భంగం కలగకుండా నీవు ఈ మాధవ నంబియార్ చక్కగా వాళ్ళకి కోరికలు తీర్చండి, వాళ్ళ పనులు చేసి పెట్టండి, నన్ను మాత్రం సమాధి స్థితిలో నుంచి బయటికి తెప్పించద్దు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? ఎవరైనా పాము కాటితే చచ్చిపోయిన వాళ్ళు వస్తే, పాము గరిచి చనిపోయిన వాళ్ళు ఎవరైనా వస్తే స్వామి యోగ సమాధిలో ఉన్నాడని, అందువల్ల శాస్త్ర ప్రకారం చనిపోయిన వారి శరీరాన్ని నదీ ప్రవాహంలో విడిచివేయటం కానీ లేదా పూడ్చిపెట్టడం కానీ చెయ్యమని నా ఆజ్ఞగా వాళ్ళకి చెప్పండి అని స్వామీజీ చెప్పాడు. చూశారు కదా పళనిస్వామి చెప్పిన మాట. ఆ విధంగా పళనిస్వామి తాను కూర్చున్నటువంటి ఆసనంలోనే తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు శంకరభట్టు మాధవుడు ఇద్దరు కూడా ఆర్తులైనటువంటి భక్తులు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆ యోగ స్థితిలో ఉన్నటువంటి స్వామివారి దర్శనం చేయిస్తూ ఉన్నారు. స్వామివారిని మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉంటున్నారు. వచ్చినటువంటి భక్తుల్లో కొంతమంది ఈ శంకరభట్టుకి అలాగే ఈ మాధవ దీక్షితులకి నంబూద్రి అంటారు, నంబియార్ కాదు నంబూద్రి, వాళ్ళిద్దరికీ భోజన సంభారాలు సమకూరుస్తూ ఉన్నారు. ఈ మాధవుడు వంట చేసే ప్రయత్నంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక కొబ్బరి చెట్టు దగ్గర నుంచి రాలిపడ్డటువంటి మట్టలు తీసుకొచ్చి వంట చేయటం ప్రారంభిస్తానని అన్నాడు. ఈ కొబ్బరికాయ మొట్టలు ఉంటాయి కదా, కొన్నాళ్ళకి ఏమవుతాయి అంటే అవి ఎండిపోయి రాలిపోయి ఆ చెట్టు పైకి ఎదిగిన కొద్దీ కొత్త మట్టలు వస్తూ ఉంటాయి. మా దొడ్లో కూడా మా చిన్నప్పుడు కొబ్బరి చెట్టు ఉండేది. సరే శంకరభట్టు సరేనన్నాడు. ఈ మాధవుడితోటి ఇంకొకళ్ళు తోడు బయలుదేరారు. విధి వైపరీత్యం. మాధవుడు కొబ్బరి మట్ట ఎత్తుతూ ఉన్నాడు. ఆ కొబ్బరి మట్ట కింద ఒక తాచుపాము ఉండి మాధవుణ్ణి కరిచింది.
ముగ్గురు మనుషులు పోయి ఆ మాధవుణ్ణి మోసుకొని ఆ గుహ దగ్గరికి తీసుకొచ్చారు. స్వామీజీ ముందుగానే చెప్పాడుగా, నన్ను ఏ పరిస్థితుల్లో సమాధిలో నుంచి బయటికి తేవద్దని. అందుకని ఆ స్వామీజీ యొక్క శాసనం అనుల్లంఘనీయం కాబట్టి మాధవుణ్ణి పాతిపెట్టించాడు శంకరుడు. ఈ ఖననం చేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి భక్తజనులు సహకరించారు. గుంట తవ్వాలి కదా. శంకర భట్టు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎందుకని అప్పటిదాకా తనతో ఉన్నాడు. మాధవుడి యొక్క నిష్కల్మషమైన హృదయం, అతడి యొక్క నిర్మలమైన భక్తి, శ్రీపాద శ్రీవల్లభుల యందు ఆ మాధవుడికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం అన్నీ జ్ఞాపకాన్ని వచ్చి శంకర భట్టు యొక్క మనస్సంతా కూడా కకావికలమైపోయింది. విధి అనుల్లంఘనీయమని సరిపెట్టుకున్నాడు. ఈ దుస్సంఘటన తర్వాత మరొక దుస్సంఘటన కూడా సంభవించింది. ఏంటది అంటే, ఏడుపులు పెడబొబ్బలు పెడుతూ 18 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఒక యువకుడి యొక్క శరీరాన్ని ఆయన బంధువులు తీసుకొని వచ్చారు అక్కడికి. ఆ కుర్రవాడు కూడా పాము కాటు వల్లే మరణించాడు. అప్పుడు మామూలుగా స్వామివారు యోగ సమాధిలో ఉన్నారు. వారి ఆజ్ఞ ప్రకారం ఈ చనిపోయినటువంటి యువకుణ్ణి ఖననం చేయండి అని శంకర భట్టు చెప్పాడు. మాధవుణ్ణి చేసినట్టే అక్కడ ఉన్నటువంటి భక్తజనులు, అతడి యొక్క సహచరుడు కూడా ఆ విధంగానే మరణించాడని, శ్రీ స్వామివారి యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన్ను కూడా ఖననం చేశారని, ఖననం చేయటం అంటే గుంట తీసి పాతి పెట్టడం, వాళ్ళు చెప్పారు. ఇక ఆ వచ్చినటువంటి వాళ్ళు విషన్న వదనంతో గత్యంతరం లేక ఆ దుర్విధిని పరిపరి విధాలుగా నిందించుకుంటూ ఆ నవయువకుణ్ణి పూడ్చిపెట్టారు. ప్రతిరోజు 3-4 స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ప్రశాంతంగా సమాధి స్థితిలో ఉన్న స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా 10 రోజులు గడిచిపోయింది. 11వ రోజున శ్రీ పళనిస్వామి వారిలో చైతన్యం వచ్చింది. 10 రోజుల దాకా నేను సమాధిలో ఉంటానని చెప్పాడు కదా. బ్రాహ్మీ ముహూర్తంలో స్వామి చైతన్య స్థితిలోకి వచ్చి మాధవ అని పిలిచాడు. అప్పటికి చనిపోయి 8-9 రోజులు లేని ఆ మాధవుడు. అప్పుడు శంకర భట్టు వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు స్వామికి. అప్పుడు స్వామి శంకర భట్టును ఓదార్చి యోగ దృష్టిని ప్రసరింపజేశాడు. ఆ యోగ దృష్టికి శంకర భట్టు యొక్క వెన్నులో ఏదో ఒక సంచలనం కలిగి భరింపరానటువంటి బాధ కలగటం మొదలుపెట్టింది. పళనిస్వామి మళ్ళీ ప్రసన్న దృష్టితో చూశారు శంకర భట్టు వైపు. వెంటనే శంకర భట్టు యొక్క బాధ అంతా మటుమాయం అయిపోయింది. నాయనా, మాధవుడికి శ్రీవల్లభుల యొక్క దర్శన ప్రాప్తి స్థూల శరీరంతో లేదు. అతడి యొక్క సూక్ష్మ శరీరం ఈ 10 రోజుల నుండి కురువపురంలో ఉన్నటువంటి శ్రీచరణుల యొక్క సన్నిధిలో ఉంది. ఏది ఏమైనా అతడి కోరిక మాత్రం తీరింది. ఆ శ్రీవల్లభుల యొక్క లీలలు అనూహ్యమైనవి. కాల కర్మ కారణ రహస్యాలు ఎవ్వరు కూడా గ్రహింపలేరు. అది ఒక్క శ్రీపాదుల వారికి మాత్రమే సాధ్యం. మాధవుని యొక్క స్థూల శరీరంలోకి ప్రవేశింపజేయవలసినటువంటి బాధ్యతని శ్రీపాదుల వారు నాకు అప్పగించారు. మనం ఆ పని వెంటనే చేయాలి అన్నాడు. నాకు అంటే ఇక్కడ శంకర భట్టు అంతకుముందు అతనిలో ఉన్నటువంటి విచారం అంతా కూడా క్షణంలో మాయమైపోయింది. బాధపడుతున్నాడు కదా, మాధవుడు తన మిత్రుడు మరణించాడని. మాధవుడు పునరుజ్జీవితుడు కావడం కంటే కావాల్సిందేముంది అనుకొని ఆ మాధవుడిని పాతిపెట్టిన చోటికి వచ్చారు. గురువుగారు
శంకరభట్టు. మనుషుల చేత శవాన్ని బయటికి తీశారు. దానికి ఇద్దరు సహాయం చేశారు శంకరభట్టుకి. అప్పుడు స్వామి మమ్మల్ని దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి తాటి చెట్ల గుంపు దగ్గరికి పోయి ఈ విధంగా చెప్పమన్నారు. మా మాధవుణ్ణి కరిచినటువంటి ఓ నాగరాజా, శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆజ్ఞ ప్రకారం నీవు శ్రీ పళనిస్వామి సన్నిధికి రావలసింది అని ఆజ్ఞాపించారు అని చెప్పమన్నారు. వీళ్ళు ఆ విధంగానే చేశారు. అప్పుడు శ్రీ పళనిస్వామి తన యొక్క గోచి నుండి 4 చిన్న చిన్న గవ్వలు తీశాడు. వాటిని శవం యొక్క 4 దిక్కులా ఉంచాడు. ఆ మాధవుడి యొక్క శవానికి 4 పక్కలా పెట్టాడు. అవి కొంతసేపటికి కొద్దిపాటి ఎత్తుకు ఎగిరినాయి ఆ గవ్వలు. ఆ తర్వాత రివ్వుమని ధ్వని చేస్తూ ఆకాశంలోకి 4 దిక్కులలోకి వెళ్ళిపోయినాయి ఆ గవ్వలు. మరికొంతసేపటికి బుసలు కొడుతూ నాగుపాము వచ్చింది. అది ఉత్తర దిక్కు నుండి వస్తూ ఉన్నది. ఆ పాము చాలా అసహనంగా ఉన్నది. అంటే శ్రీ పళనిస్వామి యొక్క పెట్టినటువంటి పంపించినటువంటి 4 గవ్వలు దాని పడగ మీద గుచ్చినట్లుగా అంటుకుపోయి ఉన్నాయి. ఆహా! ఆ గవ్వలు వెళ్ళి ఆ సర్పం యొక్క తలకాయలో గుచ్చుకొని లాక్కొచ్చిన ఈ సర్పాన్ని. శ్రీ పళనిస్వామి ఆ పాముని మాధవుడి యొక్క శరీరం నుండి విషాన్ని తీసేయమని ఆజ్ఞాపించాడు. పాము ఎక్కడ కరిచిందో అక్కడ నుండే విషం గ్రహించబడింది. శ్రీ పళనిస్వామి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క నామాన్ని స్మరిస్తూ ఆ సర్పం మీద మంత్రోదకాన్ని చల్లాడు. ఆ పాము పళనిస్వామి వారి పాదాలను ముద్దు పెట్టుకొని స్వామివారికి 3 సార్లు ప్రదక్షిణం చేసి ప్రశాంతంగా వచ్చిన దారినే వెళ్ళిపోయింది. చూసారా ఎటువంటి లీలో ఇది? ఇక దత్తభక్తులకు అన్నం పెట్టడం వల్ల కలిగే ఫలితాన్ని చెబుతున్నాడు. అప్పుడు పళనిస్వామి ఈ విధంగా అన్నాడు. ఈ పాము ఇప్పుడు వచ్చిపోయిందే పాము గత జన్మలో ఒక స్త్రీ. ఆమెకు వృద్ధాప్యం వచ్చింది. ఆమె కొంత పాపం కొంత పుణ్యం చేసి ఉన్నది. ఒక్కసారి దత్తభక్తుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి ఆమె అన్నం పెట్టింది. దత్తాత్రేయుడు చాలా సులభంగా ప్రసన్నమయ్యేటటువంటి తత్వం కలిగినవాడు. అందువల్ల ఈమె మరణించిన తర్వాత యమలోకానికి పోయింది కొన్ని పాపాలు చేయటం వల్ల. యమధర్మరాజు ఆమెను ఇట్లు ప్రశ్నించాడు. ఓ కాంతామణి, నీవు కొంత పాపం కొంత పుణ్యం చేశావు. దత్తభక్తుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి భోజనం పెట్టడం వల్ల నీకు మహాఫలం సిద్ధించింది. శ్రీ దత్తాత్రేయుల వారు ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభుల యొక్క రూపంలో భూలోకంలో ఉన్నారు. నీ పాపపుణ్యాల ఖాతాలో మార్పు చేయవలసిందని, నీకు మహాపుణ్యం కలిగేటట్టు స్వల్ప పాపం మాత్రమే కలిగేటట్లు చెయ్యమని నన్ను ఆజ్ఞాపించాడు. అందువల్ల మా చిత్రగుప్తుడు నీ ఖాతాలో మార్పు చేశాడు. నీవు మొదటగా పాపాన్ని అనుభవిస్తావా లేకపోతే పుణ్యాన్ని అనుభవిస్తావా అని అడిగాడు యమధర్మరాజు. దానికి ఆమన్నది, పాపఫలం కొంచెమే ఉండటం వల్ల ముందుగా ఆ స్వల్పమైనటువంటి పాపఫలాన్ని అనుభవించి ఆ తరువాత పుణ్యఫలాన్ని అనుభవిస్తాను అని చెప్పింది. అందువల్ల ఆమె భూలోకంలో సర్పంగా పుట్టింది అని చెప్తున్నాడు పళనిస్వామి. ఆమె యొక్క మనస్తత్వం ఇతరులకు హాని చేసేది కావడం వల్ల తన దారికి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కరుస్తూ ఉన్నది. అందువల్ల దానికి మరింత పాపఫలం తోడైంది. నాయన, పాముల్లో 4 రకాలు ఉంటాయి. మొదటి జాతి పాములు ఎవరికీ హాని చేయకుండా కేవలము గాలిని మాత్రమే ఆహారంగా చేసుకొని యోగుల్లాగా జీవిస్తాయి. ఇక 2వ రకం పాములు ఉన్నాయే,
ఎవరి నీడైనా దాని మీద పడితే కోపంతో వాళ్ళని చంపేస్తాయి కాటేసి. ఇక మూడో రకం పాములు మానవుడి యొక్క కంట పడకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఒకవేళ నరుడు గనక ఎదురుపడ్డా భయంతో పారిపోతాయి. ఇక నాలుగో రకం పాములు ఎవ్వరు కూడా తమకు అపకారం చెయ్యకపోయినా నిష్కారణంగా తన కంటబడిన వాళ్ళ మీద పగబట్టి కాటేస్తాయి. ఆ వృద్ధ స్త్రీ రజోగుణ పరిపూర్ణాలు కాబట్టి తన దగ్గరకు వచ్చినటువంటి మాధవుణ్ణి కాటేసింది. ఆమె పూర్వజన్మ పుణ్యవశం వల్ల మాధవుణ్ణి కాటేసింది. చూశారా, ఉత్తముణ్ణి కాటు వేసింది. మాధవుడు పూర్వజన్మలోని పాపవశం వల్ల విగత జీవుడయ్యాడు. పూర్వజన్మలో కొంత పాపం ఉంది మాధవుడికి, అందుకని ప్రాణాలు పోయినాయి. శ్రీపాదుల వారి అనుగ్రహం వల్ల ఆ వృద్ధ స్త్రీ త్వరలోనే తన యొక్క నాగజన్మం నుండి విముక్తురాలై ఉన్నతమైనటువంటి లోకాలకి పొందుతుంది. జీవుడు పిండావస్థలో సర్పిలాకారంలో ఉంటాడు, గుండ్రగా. నాగదోషం వల్ల సంతాన నష్టం కలుగుతుంది అని చెప్పాడు. ఇక యోగ్యులకు అన్నదానం చేస్తే ఫలితం ఏంటో చెబుతున్నాడు ఇక్కడ. శ్రీదత్తుడు అల్ప సంతోషి. శ్రీదత్తుడి యొక్క నామాన్ని ఎవరికైనా జపించి అన్నం పెడితే చాలుట. అంటే దత్తుడి పేరుతోటి అన్నం పెట్టాలి ఎవరికైనా. అప్పుడు ఆ అన్నాన్ని గ్రహించినటువంటి వాడు యోగ్యుడైతే ఆ అన్నం దానం చేసిన వాళ్ళకి విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆ అన్న సారంలోని కొంత భాగం మనస్సుగా మారుతుంది. అన్నదాత యొక్క మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, శరీరం ఇవన్నీ కూడా మంగళప్రదమైనటువంటి స్పందనలతోటి నిండిపోతాయి. దానివల్ల ఆ వ్యక్తికి సృష్టిలోని పదార్థాలని ఆకర్షించే శక్తి కలుగుతుంది. వస్తువుల యొక్క సమృద్ధియే లక్ష్మీ కటాక్షం కదా. ఈ సృష్టి అంతా కూడా సూక్ష్మమైనటువంటి స్పందనలతోటి, సూక్ష్మ నియమాలతోటి పరిపాలింపబడుతుంది అని పళనిస్వామి సెలవిచ్చాడు. ఇక శ్రీపాదుల వారి మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క నామస్మరణం ఎంతటి లక్ష్మీప్రదమైనది అంటే వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళ యొక్క అదృష్టాన్ని ఏమని వర్ణించగలుగుతాం. శ్రీచరణుల యొక్క అనుగ్రహ విశేషాన్ని 10 రోజుల క్రితం భూమిలో పాతి పెట్టబడినటువంటి మాధవుడు చెక్కు చెదరకుండా ఉన్నాడు. 10 రోజులైతే ఏమవుతుంది, ఎవరినైనా పాతి పెడితే పురుగులు బయలుదేరతాయి, పీక్క తింటం మొదలు పెడతాయి. 1 నెల అయ్యేసరికి మొత్తం కంప్లీట్ ఎముకలు తప్ప ఇంకేముండదు, మాంసం అంతా తినేస్తాయి. ఇప్పుడు అతడికి ప్రాణాన్ని కూడా ప్రసాదించడానికి అనుగ్రహం చూపించాడే. అటువంటి శ్రీపాదుల వారి యొక్క అనుగ్రహాన్ని, కరుణని, దివ్య లీలలని ఏమని వర్ణించగలుగుతాం అంటున్నాడు. ఎప్పుడైతే విషం లాగిందో ఆ పాము మాధవుల్లో మెల్లగా చైతన్యం రావడం మొదలుపెట్టింది. వెంటనే దాహం అవుతోంది అని మంచినీళ్ళు అడిగాడు. అప్పుడు పళనిస్వామి ఆ మాధవుణ్ణి అనునయిస్తూ నెయ్యి మాత్రమే వాడి చేత తాగించారు, నీళ్లు కాకుండా. ఆ నెయ్యి కూడా 100 సంవత్సరాల క్రితంది. చూడండి, మాధవుడు నెయ్యి తాగటానికి నిరాకరిస్తూ ఉన్నాడు. దాహం అయ్యేవాడికి నెయ్యి పోస్తారా? నెయ్యి పోస్తే ఇంకా దాహం ఎక్కువ అవుతుంది కదా. శ్రీ పళనిస్వామి మాధవుణ్ణి అనునయిస్తూ నెయ్యి తాగిన తర్వాత మంచినీరు ఇస్తానని చెప్పాడు. మాధవుడు నెయ్యి పూర్తిగా తాగిన తర్వాత కొంతసేపటికి పండ్ల రసం ఇచ్చాడు. మరికొంతసేపటి తర్వాత నీళ్లు ఇచ్చారు. ఈ విధంగా మాధవుడు పునరుజ్జీవితుడయ్యాడు. శంకరభట్టు మిగిలిన వాళ్ళ యొక్క ఆనందానికి అంతులేదు. అప్పుడు మాధవుడు ఈ విధంగా చెప్తున్నాడు. మరి మరణించిన తర్వాత ఏం జరిగిందో తెలియాలిగా మనకి. మాధవుడు చెప్పే మాటలు చూడండి. నేను
సూక్ష్మ శరీరంతో కురువపురాన్ని చేరుకున్నాను. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఆజానుబాహులు, విశాలమైన నేత్రాలు కలిగినవాడు. వారి నేత్రాల నిండా నిరంతరాయంగా జీవుల పట్ల కరుణ, జాలి, ప్రేమ ప్రవహిస్తూ ఉంటుంది. నేను స్థూలమైనటువంటి దేహధారిని కాకపోవటం వల్ల అక్కడ స్థూల దేహదారులైనటువంటి భక్తులకి కనిపించల. శ్రీవల్లభులు కురువపురంలోని ఆ దీవి యొక్క మధ్య భాగానికి పొమ్మని నన్ను ఆజ్ఞాపించారు. నేను శ్రీవల్లభుల యొక్క నామస్మరణం చేసుకుంటూ ఆ దీవి యొక్క మధ్య భాగంలోనికి లోతులలోకి పోయాడు. బాగా లోపలికి వెళ్ళాడు దీవిలో. అట్లా భూమి యొక్క లోతుల్లో భూకేంద్రం వద్ద అనేకమైనటువంటి ప్రాసాదాలు ఉన్నట్లుగా నేను చూశాను. ప్రాసాదాలు అంటే నిర్మాణాలు, భవనాలు. అది పాతాళ లోకం అని తెలుసుకున్నాను. చూశారా, పాతాళ లోకానికి వెళ్ళాడు. స్థూలంగా చూడటానికి అక్కడ స్థూల రూప పదార్థం మాత్రమే గోచరిస్తుంది. నాలాగా సూక్ష్మ శరీరంతో పోయే వాళ్ళకి అక్కడ సూక్ష్మ రూపమైనటువంటి లోకం మాత్రమే కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి నాగజాతి వాళ్ళు కామరూపధారులు, అంటే కోరిన రూపాన్ని ధరింపగలిగిన వాళ్ళు. వాళ్ళు సాధారణంగా సర్పరూపంలో సంచరించడానికి ఇష్టపడతారు. అక్కడ నేను అనేక మహాసర్పాలను చూశాను. కొన్ని సర్పాలకి వేలకు వేలు పడగలున్నాయి. ఆ పడగల్లో మణులున్నాయి. వాటి నుండి కాంతి ప్రసారం జరుగుతోంది. కొన్ని నాగులైతే యోగముద్రలో ఉన్నట్టుగా పడగలను విప్పి మౌనముద్రలో ఉన్నాయి. ఆశ్చర్యం, అందులో ఒక మహాసర్పం ఉన్నది. ఆ సర్పానికి వేలకు వేలు పడగలున్నాయి. ఆ మహాసర్పంపై శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ మహావిష్ణువులాగా పవళించి ఉన్నారు. శేషశాయి. అక్కడ ఉన్న మహాసర్పాలు వేదగానం చేస్తూ ఉన్నాయి. స్వామి చిదానందంగా ఆ గానాన్ని వింటూ ఉన్నాడు. నా ప్రక్కన ఉన్నటువంటి ఒక మహాసర్పం ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. దత్తాత్రేయ మహిమ చెబుతోంది. శ్రీ దత్తప్రభువులు నేపాళ దేశంలో గల చిత్రకూట పర్వతంలో అనసూయ పర్వతం మీద అత్రి అనసూయలకు పుత్రుడుగా పూర్వయుగంలో అవతరించారు. అంతే కదా. వారి అవతారాన్ని చాలించకుండా సూక్ష్మ రూపంలో నీలగిరి శిఖరంలో, శ్రీశైల శిఖరం పైన, శబరగిరి శిఖరం పైన, సహ్యాద్రి పర్వతాలలో సంచరిస్తూ ఉంటాడు. దిక్కులే అంబరాలుగా, అంటే వస్త్రాలుగా కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఆ మహాత్ముడు దిగంబరుడు అని ప్రఖ్యాతి చెందాడు. దిగంబరుడు అంటే మనం చెప్పుకునే దిశిమలతో ఉండవాడు అని ఎప్పుడు అనుకోకూడదు. మహాత్ముడు పరమాత్మ. శంకరుడికి దిగంబరుడు అని పేరు ఉన్నది. అంటే దిక్కులనే అంబరాలుగా ధరించినవాడు. అంటే ఏ వైపు చూసినా ఆయనే కనిపిస్తాడు. అది దిగంబరత్వం. సహ్యాద్రి పర్వతాల్లో ఆ శ్రీపాద, ఆ శ్రీదత్త ప్రభువులు యోగనిష్ఠులుగా ఉన్నారు. వారు గోరక్షానాథుడు అనేటువంటి వాడికి కూడా క్రియాయోగాన్ని ఉపదేశించారు. జ్ఞానేశ్వరుడు అనేటువంటి యోగికి ఖేచరీ ముద్రలో కూర్చున్న నిరాకార యోగి రూపంలో దర్శనమిచ్చారు దత్తప్రభు. వీరికి దేశ కాలాలకు అతీతులు ఈ దత్తప్రభు. శ్రీ దత్తప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మాకు భూత భవిష్యత్ వర్తమానాలు వేరువేరుగా కనిపించవు. మాకు అంతా కూడా నిత్య వర్తమానమే అని ఒక సర్పం చెప్పింది ఈ మాటలన్నీ. ఇక అనఘా సమేత దత్తాత్రేయ దర్శనం. మాధవుడు చెబుతూ ఉన్నాడు, ఓ మహాత్ములరా, నా పక్కన మరి ఒక మహాసర్పం ఉన్నది. ఆ సర్పం అన్నది, నాయనా మాధవ, మమ్మల్ని కారణాగులని ఋషీశ్వరులు అంటారు. శ్రీదత్తుడు వేలకు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన తర్వాత తన రూపాన్ని గుప్తపరుచుకోవాలి అనుకున్నాడు. వారు నదిలో నీటిలో మునిగి కొన్ని సంవత్సరాలున్నారు. ఆ పైన నీటి మీదకు వచ్చారు.
వారి అనుచరులమైనటువంటి మేము మళ్ళా మాతో వస్తూ ఉంటారని మేము అక్కడే ఉన్నాం. ఆ దత్తుడు మా నుండి మరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మాకు తెలుసు. దత్తప్రభు మళ్ళా నీటిలో మునిగి కొన్ని సంవత్సరాల తర్వాత పైకి వచ్చారు. అయితే ఈసారి వారి చేతిలో మధుపాత్ర ఉన్నది. మరి ఒక చేతిలో 16 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఒక అద్భుతమైన సౌందర్యవతి ఉంది. మధుపానమత్తుడు స్త్రీలోలుడు అయినటువంటి ఇతన్నా మనం ఇంతవరకు దైవమని భ్రమపడి అనుకున్నాం అని వీళ్ళంతా మరలిపోయారట. అక్కడి నుంచి వెళ్ళిపోయారు స్వామిని వదిలిపెట్టి. అందుకనే స్వామి అలా లీలలు చేస్తాడు. ఒక సర్పం చెబుతోంది ఇదంతా. అప్పుడు దత్తాత్రేయ ప్రభు అదృశ్యం అయిపోయాడు. వారు అదృశ్యం అయిపోయిన తర్వాత మాకు జ్ఞానోదయం అయింది. వారి చేతిలో ఉన్న మధుపాత్ర యోగానంద రూపమైనటువంటి అమృతమని, ఆ సగస్సు కొత్త త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి సాక్షాత్తు అనఘాలక్ష్మీదేవి అని మాకు అర్థమైంది. తిరిగి దత్తప్రభుని ఈ భూమి మీద అవతరింపజేయటానికి మేమంతా ఘోరమైన తపస్సు చేశాం. శ్రీ దత్తుల యొక్క అనుగ్రహం వల్ల శ్రీపీఠికాపురంలో దత్తాత్రేయ ప్రభు శ్రీపాద శ్రీవల్లభ అవతారాన్ని ధరించారు అని చెప్పారు. ఇక కురువపురం వర్ణిస్తున్నారు. ఆనాడు వారు ఎక్కడ స్నానం కోసం నీట మునిగారో అదే ఈ పరమ పవిత్రమైనటువంటి కురువపురం. వారు జలసమాధిలో ఉన్నట్లుగానే మేము కూడా మా సూక్ష్మమైనటువంటి స్పందనలతోటి ఈ సూక్ష్మలోకంలో యోగ సమాధిలో ఉన్నాం. కురుపాండవులకి మూలకారకుడైనటువంటి కురు అనేటువంటి మహారాజుకి జ్ఞానోపదేశం చేసినటువంటి ఆ కురువపురమే ఈ పవిత్ర స్థలం. నాయనా మాధవ, ఈ కురువపుర మహాత్యం వర్ణించటానికి సహస్రఫణి అయినటువంటి ఆదిశేషుడు కూడా సాధ్యం కాదు అని ఆ మహాసర్పం చెప్పింది. ఇక సదాశివ బ్రహ్మేంద్ర పూర్వగాథను చెప్తున్నారు. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క శ్రీచరణాలకి నేను ప్రణామం చేశాను. అప్పుడు శ్రీవల్లభులు కరుణాంతరంగులై, మాధవుడు చెబుతున్నాడు ఇదంతా, వత్సా, ఈ నా దివ్య భవ్య దర్శనం గొప్ప అలభ్యయోగం. నీతో మాట్లాడినటువంటి ఒక మహాసర్పం రాబోయే శతాబ్దాలలో జ్యోతి రామలింగస్వామి రూపంలో అవతరించి జ్యోతి రూపంగానే అంతర్ధానమవుతుంది. నీతో మాట్లాడినటువంటి మరొక మహాసర్పం ఉందే, ఆ సర్పం సదాశివ బ్రహ్మేంద్రుడి పేరుతోటి రాబోయే శతాబ్దంలో భూమి మీద అనేక లీలలు చూపిస్తాడు. శ్రీ పీఠికాపురం నాకు అత్యంత ప్రీతిపాత్రం. శ్రీపాద వల్లభులు చెబుతున్నారు ఈ మాటలు. నా పాదుకలు పీఠికాపురంలో ప్రతిష్ఠింపబడతాయి. నేను జన్మించినటువంటి నా మాతామహ గృహంలోనే నా పాదుకలు ప్రతిష్ఠింపబడతాయి అని చెప్పాడు శ్రీపాద వల్లభులు. మాతామహుడు అంటే తల్లి, తండ్రి, తాతయ్య. నా జన్మకర్మలు దివ్యములు. కృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడు. అవి రహస్యమైనవి, అవి గోపనీయములు. నీవు శ్రీ పీఠికాపురంలో నా పాదుకలు ప్రతిష్ఠింపబడే స్థలంలో పాతాళములకు చేరి అక్కడ తపోనిష్టలో ఉన్నటువంటి కాలనాగులను కలుసుకొని రమ్మని చెప్పారు. అప్పుడు శ్రీ పళనిస్వామి మందహాసం చేస్తూ, నాయనా మాధవ, పీఠికాపురంలో కాలనాగులను గురించి ఆ తర్వాత చెప్పచ్చు. మనం వెంటనే స్నానం పూర్తి చేసి ధ్యానం చేయాలి. ఇది శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క ఆజ్ఞ అని చెప్పి మాధవుడికి చెప్పాడు అని మనకి 3వ అధ్యాయం సంపూర్ణమైంది. ఇక 4వ అధ్యాయంలో శంకర భట్టుకి
కురువపురంలో వాసవాంబిక దర్శనం కావటం. పళనిస్వామి వారి ఆజ్ఞానుసారం మేము ముగ్గురం ధ్యానం చేయటానికి సంకల్పించాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.